చందమామ కథ, వాక్శుద్ధి కథ. పూర్వకాలంలో ఒక ఊర్లో ఒక పిల్లాడుండేవాడు. అదే మహిమో గాని అతని నోటి వెంట ఏ మాట వచ్చినా సరే అక్షరాల ఆ ప్రకారం జరిగి తీరేది. ఈ కారణం చేత అందరూ ఆ పిల్లవాడిని వాక్శుద్ధి అని పిలిచేవాళ్లు. ఒక రోజున అతని చెల్లెలు, అన్నయ్య తోటలోకి వెళ్లి మామిడి పళ్ళు కోసుకుందాం రా అని చెప్పి తీసుకుపోయింది. చెట్టు నిండా పళ్ళున్నాయి, కానీ చేతికి అందడం లేదు. పోనీ పొడుగాటి కర్ర దొరుకుతుందేమోనని వాక్శుద్ధి వెతికాడు. కర్ర కనపడలేదు గాని ఒక రాయి దొరికింది. భేష్ బాగుందనుకుని గురు చూసి వాక్శుద్ధి ఆ రాయి పండు వైపు విసిరాడు. పండు ఎప్పుడు కింద పడుతుందా, ఎప్పుడు తిందామా అని అతని చెల్లెలికి నోరూరిపోతోంది. ఆమె అలా ఆత్రంతో కనిపెట్టుకుని ఉండగా వాక్శుద్ధి విసిరిన రాయి గురి తప్పి ఆమె కణతకు తగిలి ఆమె వెంటనే నేలను వాలిపోయింది. కణత నుంచి బొటబొటా ప్రవహిస్తున్న నెత్తుర్ను వాక్శుద్ధి తన తువ్వాలతో తుడిచి కట్టుగట్టాడు. ఆ ఆపద సంభవించినందుకు వాక్శుద్ధి చాలా నొచ్చుకున్నాడు. ఎవరైనా దుర్మార్గులు రాయి విసిరి ఉంటారేమోనని నలుమూలలా కలయజూశాడు. కాని ఆ చుట్టుపక్కల ఎవ్వరూ కనపడలేదు. తీరా రాయి తీసి చూసేసరికి అది తను విసిరిందే గాని పైవాళ్లు ఎవళ్ళూ విసరలేదని తెలిసింది. పోతే తను పండు వైపు గురి చూసి కొట్టిన రాయి పోయి ఎక్కడనో దూరంలో ఉన్న చెల్లి తలకు తగలటం ఏంటి? ఇలా జరగటానికి కారణం దయ్యమా, భూతమా, శక్తా, ఏమై ఉంటుంది అని ఎన్నో విధాలా ఆలోచించాడు. ఎంతసేపటికి ఆలోచన తోచింది కాదు. చివరికి మనసుకి కష్టం తోచి ఈ శక్తి నాశనంగాను అంటూ శపించాడు. వాక్శుద్ధి నోటి వెంట ఈ మాట వచ్చి రావడంతోనే నిజంగానే ప్రపంచంలో శక్తి నశించిపోయింది. ఇంతలో అతని చెల్లెలు కొంచెం తేరుకున్నది. ఆమెను ఓదార్చి మళ్లీ రాయి తీసుకుని మామిడి పండుకి గురి చూసి కొట్టాడు. దెబ్బతో పండు టపీమని ఊడింది గాని కింద పడలేదు. పండే కాదు, రాయి కింద పడలేదు. రెండూ కూడా ఆకాశ మార్గాన గాలిపటాల్లా ఎగిరిపోతున్నాయి. ఈ వింత చూసి వాక్శుద్ధికి ఆశ్చర్యం కలిగింది. సరే, ఎంత దూరమని ఇవి అలా ఎగురుతాయి? ఎప్పటికైనా కింద పడకపోతాయా చూద్దాం అని అనుకుని అతను పండు వెంబడే పోజొచ్చాడు. మామిడి పండు అతనికి అందకుండా మరీ ఎత్తుగా ఎగురుతున్నది. వాక్శుద్ధి కూడా పండు వెంట పరిగెత్తుతూనే ఉన్నాడు. ఇంకా వస్తాడు అని చెప్పి అతని చెల్లెలు మామిడి తోటలో కనిపెట్టుకుని కూర్చుంది. కాని ఎంతసేపటికి అన్న రాకపోయేసరికి తన ఒక్కరితే ఇంటికి వెళ్లిపోయింది. మామిడి పండు, రాయి కీలు గుర్రాల్లాగా అంతకంతకు పైకి ఎగిరిపోయి చివరకు మాయమైపోయాయి. వాక్శుద్ధి అప్పటి వరకు వాటి వెంబడి తిరిగి చేసేది లేక పొద్దుగూకే వేళ్లకు ఇల్లు చేరుకున్నాడు. అబ్బాయి కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నది వాళ్ళ అమ్మ. వాక్శుద్ధి కనపడగానే ఆపేక్షతో, ఎక్కడికి పోయినావురా నాయనా, ఇంతలిసిపోయావే అని బుజ్జగించి బడలిక తీరేందుకు స్నానానికి వేణీళ్లు కాచింది. ఆమె చెంబుతో నీళ్లు ముంచి కుమారుడి తలపైన పోసింది. కాని ఒక్క చుక్క కూడా అతని తల మీద పడనే లేదు. ఆమె చెంబుతో ముంచుతున్న కొద్దీ కాగులో నీళ్లు తరిగిపోతున్నాయే గాని నీటి బొట్టు మాత్రం కొడుకు నెత్తి మీద పడలేదు. ఇదేమిటా విడ్డూరం అనుకుని చేరెడు నీళ్లు చేత్తో తీసి చమురు రాసినట్టుగా రాసి పోయి తుడుచుకోమంది ఆమె. అలాగే చేసిన వాక్శుద్ధి గోడకు తగిలించి ఉన్న తువాలందుకుందామని కాళ్లు పైకెత్తేసరికి గాలిలో తేలిపోయి ఇంటి బయటికి ఎగురుకుంటూ వచ్చాడు. ఈ చిత్రం చూసి వాక్శుద్ధి చెల్లెలు తన నేస్తురాండ్ర వద్దకు పరిగెత్తి, రండి, మా అన్నయ్య తమాషాయిని మొగ్గలు వేస్తున్నాడు, చూదురుగాని రండి అని చెప్పి పిలుచుకొచ్చింది. అందరూ ఉరుకులు వేసుకుంటూ వచ్చారు. మేడపైకి ఎగిరిపోయిన వాక్శుద్ధిని చూసి వాళ్ళు నిర్ఘాంతపోయారు. ఇంతలో వాక్శుద్ధి చెల్లెలు, అన్నయ్య నువ్వు ఎలాగే మేడ మీదకి ఎక్కావు కదా, అక్కడ నా బంతి చిక్కుకుపోయింది, అది తీసిలా పడేయి అన్నది. చెల్లెల కోసమని బంతి వెతికి తీసి కింద పడవేయబోగా అది కింద పడక బుడగలాగా ఆకాశంలోనే తేలుతున్నది. కోపం కొద్దీ వాక్శుద్ధి ఆ బంతిని ఒక్క తన్ను తన్నేసరికి కాలు జారిందో ఏమో అతను దాభేలో కింద పడ్డాడు. ఇది చూసి ఇంట్లో అందరూ గొల్లుమని గోల చేశారు. వెంటనే వైద్యుడిని రప్పించారు. వైద్యుడు ఇంజెక్షన్ చేద్దామని మందెక్కించబోతే పిచికారి గొట్టంలోకి మందు ఎక్కలేదు. మరొక గొట్టం తీసి చూశాడు, అందులోకి ఎక్కలేదు. అలా ఎన్ని గొట్టాలు తెచ్చి ప్రయత్నించినా ఒక్క గొట్టంలోకి కూడా
మందు మాత్రం ఎక్కడం లేదు. ఇటువంటి అసందర్భం ఆయనకు ఎన్నడూ అనుభవంలో లేదు. ఈ విధంగా కథ అడ్డం తిరగడం చూసి డాక్టర్కే ఆశ్చర్యం కలిగింది. చిన్నవాడు బతికే ఎత్తులేదు కాబోలు అని తల్లిదండ్రులు కంగారు పడుతున్నారు. ఆ సమయంలో అక్కడ మూగిన కొంతమంది వాక్శుద్ధికి దిష్టి తీశారు. కొంతమంది మంత్రించిన విభూది పెట్టారు. అలా ఎవళ్లకు తెలిసిన ప్రక్రియ వాళ్ళు చేసి చూశారు. ఏ తల్లి చేతి చలవ వల్లనో కొంతసేపటికి వాక్శుద్ధి తేరుకొని లేచాడు. అతను లేవగానే ఎవళ్ళిళ్లకు వాళ్ళు వెళ్లిపోయారు. మర్నాటి నుంచి వాక్శుద్ధి వలనే అతని స్నేహితులు కూడా ఎత్తుకి ఎగిరి మొగ్గలు వేయడం ప్రారంభించారు. ఒకడు తాడి ఎత్తు, ఇంకొకడు 4 తాళ్ల ఎత్తు, మరొకడు 10 తాళ్ల ఎత్తు వరకు ఎగిరి కిందకి దిగొచ్చారు. ఎలా ఎగరగలుగుతున్నారో వాళ్ళకి తెలియలేదు. ఇంకొక కుర్రాడు పైకి ఎగిరి మరి కనపడకుండా మాయమే అయిపోయాడు. వాడెక్కడికి పోయాడో తెలియనే లేదు. చాలా మంది భూమిపైన పాదం మోపకుండా ఇంచుమించు గాల్లో ఈతున్నారు. ఒకడు నీటి మీద నడిచాడు, ఇంకొకడు తల్లకిందులు నడిచిపోతున్నాడు. ఒకటేమిటి, ఎలా తలుచుకుంటే అలాగా ఎక్కడికి పడితే అక్కడికి వాళ్ళందరూ ఎగిరిపోతున్నారు. పిల్లలను చూసి పెద్దలు కూడా ఈ ఆకాశ ప్రయాణాలు ఆరంభించారు. మొగ్గలు వేయడం, గాలిలో ఈదడం మాత్రమే కాదు, గోపాలకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని, హనుమంతుడు సంజీవిని పర్వతాన్ని ఎత్తినట్టుగా వాళ్ళు బరువైన వస్తువులను ఇట్టే ఎత్తివేయగలుగుతున్నారు. అయితే కొన్ని ఉపయోగకరమైన పనులు కూడా జరుగుతూ వచ్చాయి. వంకెల అవసరం లేకుండా బట్టలు గోడలకు అంటుకొని ఉండడం, మేజా బల్లలు అక్కర్లేకుండానే ఎత్తుగా ఉంచిన పాత్రలు పడిపోకుండా ఉండడం ఇలాంటివి. కానీ అంతటితో ఆగక అనర్థాలు కొన్ని కలగడంతో ప్రజలు జీవించడం కష్టమైపోయింది. అవేంటి అంటారా? దాహంతో గిలగిల్లాడుతున్న వాళ్ళు గుక్కెడు నీళ్లు గొంతులో పోసుకుందాం అనుకుంటే పాత్రలో నీళ్లు ఊడిపడవు. తాగడానికే నీళ్లు లేనప్పుడు ఇక ఒళ్ళు తడుపుకోవడం మాట ఎవరు తలపెట్టగలరు? రోజు రోజుకి గాలిలో వేడి ఎక్కువ కావడం వల్ల ప్రజలకు శోష కొడుతూ వచ్చింది. ఎన్నాళ్లకు చల్లటి గాలి తిరగకపోవడం వల్ల వాన కురిసి ఆశ కాస్త అణగారిపోయింది. క్రమంగా నీటిపైన ఓడలు, భూమి మీద బళ్ళు కూడా తలకిందులై బోల్తా కొట్టనారంభించాయి. చివరకు జనం ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టమైపోయింది. ఈ కష్టాలను ప్రజలు భరించలేక పెద్ద మర్రి చెట్టు కింద ఊరి పెద్దలను సమావేశపరిచారు. బుద్ధిమంతులు విచారణ చేసి దీనికంతకు ఒక్కటే కారణమై ఉంటుందని నిశ్చయం చేశారు. అదేమిటి అంటే, లోగడ వాక్శుద్ధి మామిడి తోటలో తన చెల్లెలి తలకు రాయి తగిలినప్పుడు ఏదో దుష్టశక్తి ఆ పని చేసి ఉంటుందనుకొని ఈ శక్తి నాశనంగాను అని శపించి ఉన్నాడు. అతన్ని నోటి వెంట వచ్చిన మాటకు తిరుగులేదు. కనుక ఆ శాపం వల్లనే ఇప్పుడు శక్తి నాశనమైపోయిందని ఊరి పెద్దలు అన్నారు. శక్తి ఏమిటి, నాశనం కావడం ఏమిటి అని తెలియని వాళ్ళు పెద్దలను అడిగేసరికి వారిలా చెప్పారు. అబ్బాయిలు, మనం నివసిస్తూ ఉన్న భూమికి ఆకర్షణ శక్తి ఉంది. అనగా ప్రతి వస్తువును భూమి తన వైపు లాక్కుంటుంది. ఇప్పుడు వాక్శుద్ధి శపించడం వల్ల ఆ శక్తి లేకుండా పోయింది. అది పోవడం చేతనే మనుష్యులకు, వస్తువులకు కూడా బరువు లేక ఎక్కడివి అక్కడనే ఉండిపోతున్నాయి. గాలిలో బరువు, ఒత్తిడి లేకపోవడం చేతనే వస్తువులు, మనుషులు ఎగిరిపోవడం జరుగుతున్నది. పైగా ఇందువల్లనే ఊపిరితిత్తుల్లోకి గాలి ప్రసరించడం మానివేసింది అని. ఇదంతా విన్న తర్వాత ప్రజలందరూ వాక్శుద్ధి వద్దకెళ్లి, నాయనా వాక్శుద్ధి, నీ మాటకు తిరుగులేదన్న సంగతి అందరికీ తెలుసు. నీ చెల్లెలి తలకు రాయి తగలటం వల్ల కోపం కొద్దీ ఈ శక్తి నాశనం కాను అని నువ్వు శపించడం కూడా చాలా మందికి వినిపించింది. అయితే ఆ శాపం వల్లనే ప్రపంచం ఇలా తారుమారైందన్న విషయం ఎవళ్ళు కనిపెట్టలేకపోయారు. ఇప్పుడు ఊరి పెద్దలు సభ చేసి ఈ కష్టాలన్నిటికీ నీ శాపమే కారణమని నిశ్చయించారు. కనుక లోకం మీద దయదల్చి శాపాన్ని ఉపసంహరించుకోవాల్సింది అని అతనిని బతిమాలారు. వాళ్ల కోరిక ప్రకారం అతను అలా చేయగానే భూమికి తిరిగి ఆకర్షణ శక్తి కలిగింది. ప్రపంచం మళ్లీ ఎప్పట్లాగా నడిచి ప్రజలకు కష్టాలు తప్పిపోయాయి.